భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇప్పుడు 44 ఏళ్లు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్న ఎంఎస్ ధోని వచ్చే సీజన్లో కూడా ఆడితే అతనికి 45 ఏళ్లు నిండుతాయి. ఈ పరిస్థితుల్లో ఎంఎస్ ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. దీనికోసం ధోని శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ గతంలో లాగా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. ఇక ఐపీఎల్ 2026 ఆడతారా అని అడిగే ప్రశ్నలన్నిటికీ డిసెంబర్ వరకు సమయం ఉంది అనే సమాధానాన్ని ధోని పదే చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్ ధోనిని అదే ప్రశ్న మళ్లీ అడిగారు. దీనికి ఎంఎస్ ధోని సమాధానమిస్తూ, నేను ఆడతానో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. కాలమే దానికి సమాధానం చెప్పాలి. డిసెంబర్ వరకు నాకు సమయం ఉంది. నేను మరో 2 నెలల సమయం తీసుకుని నా తుది నిర్ణయాన్ని ప్రకటిస్తాను అని ధోని చెప్పుకొచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒక అభిమాని, సార్ మీరు తప్పకుండా ఐపీఎల్ ఆడాలి అని గట్టిగా అరిచాడు. అది విన్న ధోని, అయితే నా మోకాలు నొప్పిని ఎవరు చూసుకుంటారు అని బదులిచ్చాడు. ఇక గత 2 వారాల్లో ఎంఎస్ ధోని అనేక కార్యక్రమాలలో పాల్గొన్నాడు. అప్పుడు చాలా మంది ఎంఎస్ ధోనిని అదే ప్రశ్న అడిగారు. కానీ ఎంఎస్ ధోని ఇప్పటి వరకు సరైన సమాధానం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నా నొప్పిని ఎవరు చూసుకుంటారు అనే సమాధానంతో తన బాధను కూడా ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలనే విధంగా ధోని సూచించాడు. అయితే అభిమానులు ధోని మీద ఉన్న అభిమానంతో అతను ఆడాలని చెప్తున్నప్పటికీ క్రికెట్ నిపుణులు మాత్రం ధోని క్రికెట్ నుంచి నిష్క్రమించి యువ క్రీడాకారులకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు.